ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద జిల్లాలో 1,15,203 మంది రైతులకు లబ్ధి. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. శంకర్ మఠం అభివృద్ధికి కృషి చేస్తా, సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. అట్టహాసంగా ప్రారంభమైన 15వ హాకీ జూనియర్ మహిళా హాకీ ఛాంపియన్షిప్ పోటీలు. ఉత్సాహంగా పాల్గొన్న 30 జట్టు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భవనాల ఆస్తి పన్ను వసూలుపై దృష్టి సారించాలి. కార్పొరేషన్ అధికారులకు మున్సిపల్ శాఖ రాష్ట్ర కార్యదర్శి సురేష్ ఆదేశాలు. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిషన్ పథకం కింద జిల్లాలో 1,15,203 మంది రైతులకు 101.93 కోట్ల మేర లబ్ధి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సహకారాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. శనివారం సామర్లకోట మండలం ఉండూరు రైతు సేవా కేంద్రంలోని శనివారం నిర్వహించిన అన్నదాత సుఖీభవ పథకం మొదటి విడత ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ రైతులతో కలిసి పాల్గొన్నారు. రైతులతో ముచ్చటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తన సూపర్ 6 హామీలలో భాగంగా అన్నదాత సుఖీభవ పథకానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శిలో శ్రీకారం చుట్టారన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయాన్ని భారీగా పెంచి వారికి అండగా నిలిచిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఈ ఆర్థిక సహకారాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో ఉండూరు గ్రామ వ్యవసాయ కార్యదర్శులు ఏ భవిత, జి జాయ్, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల శంకర్ మఠం అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల శంకర మఠంలో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ గాయత్రీదేవి ఆలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని శంకర్ మఠం భక్త బృందం పేరంటం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు అభిరామ్ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే కొండబాబుకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, టీడీపీ సిటీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు, దీపిక దంపతులు విచ్చేసి అమ్మవారు స్వామివార్లను దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే కొండబాబు, వీరు, దీపిక దంపతులను శాలువా కప్పి పుష్పగుచ్చాలు అందించి నూతన వస్త్రాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు, మహిళలకు శంకర్ మఠం కమిటీ సభ్యులు తాంబూలం అందించారు. ఈ కార్యక్రమంలో శంకర్ మఠం కమిటీ సభ్యులు పాలంకి రామదాసు, కమల, కళ్యాణి, కస్తూరి లక్ష్మి, గుడి కమిటీ సభ్యులు లావణ్య, నీలిమ, జానకి, విజయ, శ్రీదేవి, రాధ, శివ పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. శంకరమఠమైన మహిళలందరూ కలిపి ఈరోజు నన్ను ఆహ్వానించి వ్రతం జరిపించే దగ్గర పేరెంటానికి ఇచ్చి అందరూ కూడా నన్ను ఆహ్వానించినందుకు చాలా చాలా వందలు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే ఉత్సాహంతో నేను మళ్ళీ వచ్చి గుడిని బాగా అభివృద్ధి చేస్తానని అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను.
15వ హాకీ ఇండియా జూనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ 2025 పోటీలు కాకినాడ స్పోర్ట్స్ గ్రౌండ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్, ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ, పేరబత్తుల రాజశేఖర్, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు పంతం నానాజీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి ముఖ్య అతిథులుగా, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, అడిషనల్ ఎస్పీ మానిష్ పాటిల్ దేవరాజ్, అసిస్టెంట్ కలెక్టర్ మానిషా, డిఎఫ్ఓ ఏ రవీంద్రనాథ్ రెడ్డి, హాకీ ట్రిపుల్ ఒలింపియన్ ఆశాంతర్రా లాక్రా, ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీత సత్యగీత, హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బి చాణక్యరాజు, పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ తదితరులు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో తొలుత డిఎస్సీ క్రీడా మైదానంలో హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ విగ్రహానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్సీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హాకీ పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జాతీయ పతాకాన్ని, హాకీ ఇండియా పతాకాన్ని, హాకీ ట్రిపుల్ ఒలింపియన్ ఆశాంతరా లాక్రా రాష్ట్ర పతాకాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆవిష్కరించారు. వివిధ రాష్ట్రాల నుంచి ఈ క్రీడల్లో పాల్గొనేందుకు ఇప్పటివరకు వచ్చిన 18 హాకీ జట్లతో ఘనంగా మార్చ్ పాస్ట్ పెరేడ్ జరిగింది. ఆతిథ్యమిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా జట్టు క్రీడాకారిణి లక్ష్మీ ప్రసన్న క్రీడా స్ఫూర్తితో టోర్నమెంట్ను విజయవంతం చేస్తామని పాల్గొన్న అన్ని జట్ల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ 15వ హాకీ ఇండియా జూనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ 2025ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి బెలూన్లను ఎగురవేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ జిల్లాలోని అందరి సహకారంతో జిల్లా అధికార యంత్రాంగం హాకీ ఛాంపియన్షిప్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ పట్టణం అనేక పేరు ప్రత్యేకతలతో అత్యంత సుందరమైనదన్నారు. 12 రోజుల పాటు జరిగే ఈ పోటీలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. కాకినాడలో జరుగుతున్న అండర్-19 పోటీలకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. 7 నెలల వ్యవధిలో 2వ జాతీయ స్థాయి పోటీలకు కాకినాడ వేదిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాకినాడలో జరుగుతున్న 15వ జాతీయ జూనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ఇది ఒక మధుర స్మృతిగా నిలుస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ, పేరబత్తుల రాజశేఖరం, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి క్రీడాకారులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న రైఫిల్ షూటింగ్ పోటీలకు సిద్ధపడుతున్న కాకినాడ పట్టణ క్రీడాకారిణి ఆశ్రితకు కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఫౌండర్ రవిచంద్ర స్పాన్సర్ చేసిన 2 లక్షల చెక్ను జిల్లా కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా ఆమెకు అందజేశారు. కార్యక్రమంలో కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, డిఎస్డీఓ బి శ్రీనివాస్ కుమార్, సెట్రా సీఈఓ కేఎస్వి, కాశీ విశ్వేశ్వరరావు, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి డిడి నాగార్జున, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు, స్పాన్సర్, వివిధ వ్యాపార సంస్థల ప్రతినిధులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. కోర్టు తయారు చేసి దేశవ్యాప్తంగా ఉన్న హాకీ ఉమెన్ టీం రేపు ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడి అందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 11 రోజులు టోర్నమెంట్ జరుగుతున్నందుకు కలెక్టర్ షణ్మోహన్ గారికి, అలాగే జేసీ గారికి, ఇద్దరికి కూడా, ఎందుకంటే షణ్మోహన్ గారికి దాకా చెప్తా ఉన్నారు. నా ఒకటే కాదు, జేసీ గారు కూడా దీంట్లో సెలవులను కూడా కష్టపడి పనిచేసేది చెప్తా ఉన్నారు. నిజంగా ఇది ఒకటే కాదు, బీచ్ కూడా షణ్మోహన్ గారు కలెక్టర్గా మాకు రావడం చాలా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. అలాగే లక్ష్మి గారి మీద కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది. ఈ దేశాలలో 4 మూల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి సెక్యూరిటీ ఏర్పాటు చేసి వీళ్ళందరినీ బాగా చూడవలసిన బాధ్యత లక్ష్మి గారి మీద కూడా ఉంది. నిజంగా ఎంత గొప్ప ఈవెంట్. కాకినాడ బీచ్ అయితే నేను బీచ్ చూసే మొన్న నేను పెద్ద అయిపోయాను ఆయనకి. ఇప్పుడు చూసిన తర్వాత నిజంగా కూడా ఇది చెప్పాలి, మిగిలిన ఏమైనా చెప్పితే రాజశేఖర్ మాట్లాడితే చెప్తాడులేండి. కానీ నిజంగా కలెక్టర్ గారు ఇక్కడ కోటా కాదు కానీ మంచి టీం ఉంది మీకు ఇక్కడ. కలెక్టర్ గారు అయితే ఎస్పీ గారు, జేసీ గారు మొత్తం ఈ టీము మాకు కొంచెం ఎక్కువ కాలం పాటు ఈ టీం ఇక్కడ ఉండి ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ ఈ టీంకి వచ్చిన అందరికీ కూడా మరొక్కసారి బెస్ట్ ఆఫ్ లక్. यहाँ पे कोई आप लोगों को कोई दिक्कत नहीं होगी. तो मैं वेरी प्राउड कि हमारी इतनी सारी बहनें हैं यहाँ पे खेलने आई हैं हर राष्ट्र से. अरुणाचल प्रदेश, असम, बिहार, दामन एंड दीव, गोंस, गुजरात, हिमाचल प्रदेश, जम्मू कश्मीर, केरल, मणिपुर, मिजोरम, दिल्ली, पुदुचेरी, राजस्थान, तमिलनाडु, तेलंगाना, उत्तराखंड और आंध्र प्रदेश. So it's a very proud moment for us. So I wish आप सब लोग अच्छा खेलें और खुश खेलें और अपने राष्ट्र का नाम रोशन करें. అంటే శక్తి, స్పీడు, సమన్వయం ప్రతిబింబించే ఒక అద్భుతమైన గేము. అది కాకినాడలో ఆతిథ్యం ఇవ్వటం, దీనికి సహకరించిన కలెక్టర్ గారికి, జేసీ గారికి, పొలిటీషియన్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ
ఇక్కడ పార్టిసిపేషన్ టీమ్స్ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తే, ఎందుకంటే ఈస్ట్ గోదావరి జిల్లాలంటే ఆతిథ్యానికి మంచి పేరు. కాబట్టి మీరు అందరూ కూడా ఆతిథ్యంతో పాటు మీ యొక్క మొదటి నుంచి కూడా మన భారతదేశంలో మంచి ప్లేయర్స్ ఉన్నారు, ఎంతోమంది విన్నింగ్ పొందారు. మన దేశం నుంచి రిప్రజెంటేషన్ చేసి ఎక్కువ గేమ్స్ ఆగి మనం విజయం సాధించడం జరిగింది. ఈరోజు మరి నేషనల్స్ మరి చిల్డ్రన్ హాకీ ఎలా మనందరం కూడా బాగా ఆడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హాకీ సెలెక్ట్ చేసుకుని మీరు వచ్చారు, మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు మా పిల్లలు బాగా ఆడాలి, ఇది వరకు చదవాలనేవారు, ఈరోజు మా పిల్లలు బాగా ఆడాలన్నది వీళ్ళ కాన్సెప్ట్ బాగా వచ్చింది. అంచేత తల్లిదండ్రులందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహించి వీళ్ళు మిమ్మల్ని అందరూ కూడా పంపుతున్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తర్వాతే ఇక్కడ ఈ నిర్ణయం తీసుకోవాలని నేను భావిస్తా ఉన్నా. ఇందాక నానాజీ గారు చెప్పారు, ఈ టీము అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు కానీ టీం ఎస్పీ గారు కానీ ఎక్కువగా ఇక్కడ ఉండి జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించాలని, కలెక్టర్ షణ్మోహన్ గారు కానీ ఇక్కడ ఉన్న ఎస్పీ గారు రాహుల్ మీనా గారు ఈ టీము ఇక్కడ ఉంటే ఒలింపిక్స్ కూడా పెట్టేంత సామర్థ్యం ఉన్నటువంటి కలెక్టర్ గారు మా మధ్యలో ఉన్నారు. చాలా సంతోషం. రాబోయే రోజుల్లో మరింత మంచి క్రీడాకారులు తయారు చేయడానికి మన జిల్లా నుంచి స్ఫూర్తిగా మంచి కార్యక్రమాలు స్పోర్ట్స్ లో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ able guidance of our district collector Shanmohan sir for organizing such huge events here in Kakinada district. As already mentioned by the dignitaries who have spoken, Kakinada district is known for its hospitality and warmth. I hope all of you witness this over the coming 12-13 days during the championship. All of you, I hope you participate in the championship with the spirit of positive competition and nurture a sense of positive sportsmanship among yourselves, and may the best team win. Thank you. Please ensure good health without any injuries, and our medical teams and our hospitality team will be at your disposal at every point of time. The contact list, we'll share a contact list also, who will be taking care of any medical emergencies or any hospitality issues or any security issues also. Please feel free to approach us anytime for any kind of feedback, and I really wish a memorable stay for all of you in Kakinada, and we will be hosting more and more such events in the near future, and all look for seeing you again and again, and I wish you all the best and may the best team win. Thank you. ఆస్తి పన్ను మొండి బకాయిల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆస్తులపై కూడా దృష్టి సారించి మొండి బకాయిల వసూలుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఆదేశించారు. శనివారం అమరావతి నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మున్సిపాలిటీ కార్పొరేషన్ అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. అందులో భాగంగా ప్రధానంగా రెవెన్యూ వసూలుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆస్తుల పన్నుల బకాయిల వసూలుకు ఇప్పటి నుండి నోటీసులు జారీ చేసి బకాయి పన్నును వసూలు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఖాళీ స్థలాలకు సంబంధించి యజమానులు ఎవరు పన్ను కట్టేందుకు ముందుకు రాని పక్షంలో ఆ ఖాళీ స్థలంలో మున్సిపాలిటీ కార్పొరేషన్ బోర్డులను పెట్టి స్థలాన్ని స్వాధీనం పరుచుకోవాలని, వాటిని సామాజిక భవనాలు లేక సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో క్యాంప్ కార్యాలయం నుండి కమిషనర్ భావన పాల్గొనగా, నగరపాలక సంస్థ కార్యాలయం నుండి అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసరావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, టీపీఆర్ఓ శైలజ, అకౌంటెంట్ రామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. చట్టపరంగా మనకున్న అధికారాలు ఏమున్నాయి, ఇంక్లూడింగ్ ది సిసిపి ప్రాపర్టీ ఆర్ ఇంక్లూడింగ్ టేకింగ్ ఫర్దర్ రెవెన్యూ రికవరీ ప్రొవిజన్ చేసుకున్నామని చెప్పి ఒక ఫస్ట్ లెవెల్ ఒక నోటీస్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోనే లెట్ us see that all సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలుపుకుంటే మీకు ఆల్మోస్ట్ అరౌండ్ 900 crore వస్తాయి. అరియర్స్ డ్యూస్ కలుపుకుంటే అరియర్స్ ఆల్మోస్ట్ యూ హ్యావ్ అబౌట్ 750 crore అరియర్స్ అండ్ అబౌట్ 150 crores కరెంట్ డిమాండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ మీద ఉంది. Issue a notice, let it become an issue and do wide publicity also. ULPs లో మీరు పబ్లిసిటీ ఇవ్వండి, స్టేట్ లెవెల్లో కూడా మనం ఒక ప్రశ్న కూడా ఇస్తాం. అంటే ఈ రోజు మేబీ దిస్ ఈబీసీ
అయిన తర్వాత కూడా I think my OSD is also maybe taking DC. So I suggested them note down this point. The central government ULPs కి వాళ్ళ యొక్క ఆదాయాన్ని ఖర్చు పెట్టుకోవడానికి స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. Because of that, now we are getting a lot of freedom. We are going to correct our property tax in a very aggressive. కాకినాడ రూరల్ మండలం రమణీయపేట ఇండస్ట్రీ రూపాంతంలో నిర్మాణ దశలో నిలిచిపోయిన జిల్లా పరిశ్రమల కేంద్ర భవనాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పరిశ్రమలు ఏపీఐసి ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. భవనంలోని లోపలి భాగాలను పరిశీలించారు. భవన నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభమైంది, నిలిచిపోవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా యువజన సర్వీసుల శాఖ సెట్రాస్ కార్యాలయాన్ని, ఏపీఐసి జోనల్ మేనేజర్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిశ్రమల కేంద్రానికి సంబంధించిన భవనం గత 5 ఏళ్లుగా వివిధ కారణాల చేత నిర్మాణం పనులు పూర్తి కాలేదన్నారు. నిరుపయోగంగా ఉన్న జిల్లా పరిశ్రమల కేంద్రం భవనాన్ని సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని, ఈ భవనం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి దాదాపుగా 2 కోట్ల రూపాయల వసూలు చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. కాకినాడ రూరల్ మండలం ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఇటువంటి మంచి భవనం అందుబాటులోకి వస్తే పారిశ్రామికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీనిపై అధికారులతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సిహెచ్ గణపతి, ఏపీఐసి జోనల్ మేనేజర్ ఏ రమణారెడ్డి, సెట్రా సిఇఓ కేఎస్వి, కాశీ విశ్వేశ్వరరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. వెరీ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ హబ్స్లో ఇక్కడ బోత్ జిఎం డిఐసి అంటే జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్కి, తర్వాత ఏపీఐసికి గవర్నమెంట్ బిల్డింగ్స్ కొంచెం గుడ్ బిల్డింగ్స్ ఉన్న ఉద్దేశంతో ఎక్కడున్నారని చూద్దామన్న ఉద్దేశంతో ఇవాళ కేమ్ ఫర్ విజిట్. ఆల్రెడీ ఒక బిల్డింగ్ ఆల్మోస్ట్ ఒక 1 crore దాకా స్పెండ్ చేసినట్టున్నాము, 1 crore 1.5 crore దాకా. అండ్ ఇంకా కొంత పెండింగ్ బిల్స్ ఉంది. ఆల్మోస్ట్ 2 crores వర్క్ ఈజీగా పెండింగ్ ఉంటుంది. సో ఈ 2 crores వర్క్ చేయగలిగితే దిస్ బిల్డింగ్ విల్ వెరీ యూస్ఫుల్ వన్ ఫర్ ఆఫీసెస్ కానీ ఏదైనా ట్రైనింగ్ సెంటర్స్ కానీ. సో దానికోసం ఒకసారి విజిట్ చేద్దాం. ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాలు రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిబాబు, హెచ్ఎంల అసోసియేషన్ కార్యదర్శి రవి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు మోర్తా శ్రీనివాసులు మాట్లాడుతూ ఫ్యాప్టో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉపాధ్యాయుల సమస్యలపై నిరసన ధర్నా చేయడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలని, పొజిషన్ ఐడీలు రాని ఉపాధ్యాయులకు పెండింగ్ 2 నెలల జీతాలు చెల్లించాలని, P4 బంగారు కుటుంబాల రిజిస్ట్రేషన్ ఉపాధ్యాయులకు రద్దు చేయాలని, ఆన్లైన్ వర్క్లు రద్దు చేయాలని, కొత్త పోస్టుల బదిలీలు అయిన వారికి జీతాలు ఇవ్వాలని, 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలని, మధ్యంతర భృతి కార్యనియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మెమో నంబర్ 57 అమలు, పెండింగ్ బకాయిలు, సమాంతర మీడియా తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు సుబ్రహ్మణ్యం, వెంకట్రావు, ఎస్వి రమణ, లంకా జార్జ్, సిపిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మొండి రవికుమార్, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పిఆర్సీ కానీ డిఏ బకాయిలు 25,000 కోట్లు ఉన్నాయి. 25,000 కోట్లు బకాయిల్ని వెంటనే విడుదల చేయాలి. అలాగే 4 డిఏలు 2024-25 సంవత్సరాల్లో ఇవ్వాల్సిన 4 డిఏలు సుమారు 11% ఉంది. ఆ 11% రిలీజ్ చేయాలి. అలాగే ఐఆర్ని 30% ప్రకటించాలి. 2003 ఉపాధ్యాయులు ఎవరైతే 1/9/2004 ముందు నియామక విధానం పూర్తయిందో వాళ్ళందరికీ కూడా మరి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మెమో నెంబర్ 57ని విడుదల చేసింది. ఆ 57ని ఇప్పటికే 16 రాష్ట్రాలు అమలు చేశాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తా ఉంది. వెంటనే 2003 ఉపాధ్యాయులకి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. అలాగే MU1, 2 మరి ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించి వాళ్ళందరికీ కూడా బదిలీలు చేపట్టి ప్రమోషన్లు కూడా విడుదల చేయాలి. అలాగే మరి హై స్కూల్ ప్లస్లో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా న్యాయం చేసి మరి ఇంటర్మీడియట్ శాఖలో విలీనాన్ని ఆపి వెంటనే వాళ్ళు కూడా ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నీ భర్తీ చేసి వాళ్ళని కొనసాగించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఈ ధర్నా మరి సాయంత్రం వరకు కొనసాగుతుందని తెలియజేస్తాం. ఏదైతే కేంద్ర రీఅపార్ట్మెంట్ లో భాగంగా ఉపాధ్యాయులు కొత్త స్థానంలో చేరారు. మరి చేరి 2 నెలల్లో కావస్తున్న వారికి జీతాలు వెంటనే చెల్లించలేదు. మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని వారికి వెంటనే జీతాలు చెల్లించాలి. అలాగే మరి పంచాయతీరాజ్ శాఖలో ఉన్న మరి ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాల యొక్క కార్య నియామకాలు వెంటనే చేపట్టాలి. ఎందుకంటే మరి 2021-22 సంవత్సరం నుంచి మన కాకినాడ జిల్లాలో చూసుకున్నట్లయితే 91 మంది ఉపాధ్యాయుల కుటుంబాలు కార్యనియమల కింద చేపట్టలేదు. మరి పంచాయతీరాజ్ శాఖలో కాకుండా మరి కలెక్టర్ పూల్లో వారిని మరి నియమించాలని ప్రధానంగా కోరుతున్నాము. అలాగే 12వ PRC కమిటీ
మరి అమలు చేయాలి. 2023 జూలై నుంచి 12వ పిఆర్సీ కమిటీ అమలు చేసి మాకు పిఆర్సీ అమలు చేయాలి. కానీ 2 సంవత్సరాలు కమిస్తున్న పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేయలేదు. అలాగే 2003 మరి డిఎస్ ఉపాధ్యాయులు పాత పెన్షన్ అమలు చేయాలి. అలాగే మరి 2017లో మరి ఎంఏ వాళ్ళకి పదోన్నతులు ఇచ్చారు. ఎంఏ వాళ్ళు కానీ మనకి ఇప్పటి వరకు బదిలీ లేదు, వారికి బదిలీలు చేపట్టాలి. అదేవిధంగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ ప్రకారం ఎంఏ 1 ఎంఏ 2లుగా వారిని నియమించాలని కోరుకుంటూ మా సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ప్రభుత్వం చొరవ చూపి అన్ని కమిటీ నియమించి మా ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యల పరిష్కారాన్ని చూపాలని డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు పంటకు పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు సుఖీభవ పథకం కింద రైతులకు డబ్బులు వారి అకౌంట్లో జమ చేస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం నేమం, పండూరు, తమ్మవరం గ్రామాల్లో గల రైతు భరోసా కేంద్రాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు సందర్శించి రైతులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒంగోలు జిల్లా దర్శిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు వారి అకౌంట్లో జమ అయ్యే విధంగా స్విచ్ నొక్కి పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఏదైతే అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో అందరి అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయా లేదా అని చూడటం ఒకటి, రైతులందరూ సోదరులు ఎలా ఉన్నారని పలకరించడం. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు మంచి నినాదంతో పార్టీ పెట్టారు, ప్రజలే మా దేవుళ్ళు, సమాజమే మా దేవాలయం అని. అటువంటి దానికి ఈరోజు రుజువు చేసి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా సూపర్ 6 పథకాలు అమలు చేయటం, అదేవిధంగా 4,000 రూపాయలు పెన్షన్ వేసాం, అన్న క్యాంటీన్ పెట్టాం, 5 రూపాయలకే భోజనం ఇవ్వటం ప్రజలకే. అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఈరోజు, అదేవిధంగా తల్లికి వందనం, 3 ఉంటే 3, 4 ఉంటే 4, 5 ఉంటే 5కి కూడా 13,000 రూపాయల చొప్పున వేయడం జరిగింది. ఈ 6 పథకాలు కూడా ఎలక్షన్ ముందు బాబు సూర్తి భవిష్యత్ గ్యారంటీ అని మేము అందరూ తిరిగి చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రైతు ప్రజా సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరొక వైపుగా పరిపాలన సాగిస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లోకి తొలి విడత నిధులు విడుదల కార్యక్రమం పిఠాపురం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి వర్మ, మర్రెడ్డి శ్రీనివాస్, గండి కొండలరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడతలో సుమారు 23,000 మంది రైతులకు విడుదలైన 16 కోట్ల రూపాయల చెక్కును వారు అందజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ, మర్రెడ్డి శ్రీనివాస్, గండి కొండలరావు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పాడాపీడి సత్యనారాయణ, ఎంపీడీఓ స్వప్న, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో కళ్ళు కనపడకుండా బైర్లెక్కి ఎక్కడా కూడా సూపర్ 6 లేదని చెప్పి రోడ్లెక్కి తిరుగుతున్నాడు. ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే 1 సిలిండర్లు వచ్చాయి. అలాగే కళ్ళు తెరిచి చూస్తే తల్లికి వందనం వచ్చింది. ఇవాళ కళ్ళు తెరిచి చూస్తే అన్నదాత సుఖీభావ వచ్చింది. 15వ తారీఖు మరి భారతి గారిని కానీ మీ వైసీపీ మహిళా ఆడపడుచులు కానీ ఉచిత బస్సు ఎక్కిస్తే ఆగస్టు 15 ఉచిత బస్సు కూడా కనపడుతుందని చెప్పి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రం సంక్షేమం ఒకవైపు, అదేవిధంగా అభివృద్ధి ఒకవైపు, రైతులే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. 14-19లో ఈ పిఠాపురం నియోజకవర్గం గురించి 1,800 కోట్ల రూపాయలతో పురుషోత్తపట్నం ఎత్తిపోతలు ఇచ్చి ఈ థైలాండ్ పిఠాపురం రైతాంగం ఈ రోజు 2 పంటలు పండించుకుంటున్నారంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం పిఠాపురం రైతాంగానికి సహకారం అందించారు. ఈరోజు 2 పంటలు పండుతున్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రధానమంత్రి గారు ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో అన్నదాత సుఖీభావలో 6,000 రూపాయలు, ఈ సందర్భంగా వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రభుత్వం ఎన్డీఏ నేతృత్వం ఉంటుంది. ఈ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా హామీ అమలు చేస్తున్నారు. చాలా సంతోషం. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఈవేళ 6,500 రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ ఈ గవర్నమెంట్ పే చేస్తుంది. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 5 సంవత్సరాల విధ్వంసం నుంచి కోలుకుని ఇప్పుడే అభివృద్ధి అడుగులేస్తున్న ఈ ప్రభుత్వం సంక్షేమాన్ని కూడా అదే సమభావంతో చూస్తుంది.
ఈరోజు ఇంతటి బృహత్తమైన కార్యక్రమం చేపట్టినటువంటి మన ముఖ్యమంత్రి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు రైతులందరి తరఫున తెలియజేస్తూ, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 6లో ఇచ్చిన హామీ ప్రకారం ఇవ్వడం జరిగింది. మీరు చూసారు, డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చిన తర్వాత రాష్ట్రంలోని కేంద్రంలోని ఒకే సర్కారు ఉండడం వల్ల ఈ రోజున రైతులకి గత ప్రభుత్వం 7,000 ఇచ్చేది ఇప్పుడు ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 14,000 చేసింది. అంటే డబుల్ అయింది. తల్లికి వందనం కావచ్చు, గతంలో ఒక బిడ్డకుండేది ఇప్పుడు 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. ప్రతి సంక్షేమ పథకం డబుల్ అయింది డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల. మత్స్యకారులకు కూడా 10ని 20,000 చేయడం జరిగింది. ఈ అభివృద్ధి మీద రాజీ పడకుండా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఈ విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం అనుభవజ్ఞులైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కాకినాడ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని క్రికెటర్ KS భరత్ అన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో 5 రోజుల పాటు నిర్వహించనున్న కాకినాడ కింగ్స్ ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సత్యనారాయణ అధ్యక్షత వహించగా కాకినాడ కింగ్స్ ఫ్రాంచైజీ ఓనర్స్ విమల్, రామ్, అవినాష్లు ముఖ్య అతిథులుగా పాల్గొని APLలో పాల్గొనున్న కాకినాడ కింగ్స్ టీం ప్రాక్టీస్ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటైన మీడియా సమావేశంలో కాకినాడ కింగ్స్ టీం కెప్టెన్ KS భరత్ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుండి 24వ తేదీ వరకు విశాఖలో జరిగే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో పాల్గొనేందుకు కాకినాడ కింగ్స్ జట్టుకు 5 రోజుల పాటు RMC గ్రౌండ్లో ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతున్నట్లు చెప్పారు. అసోసియేషన్ నాయకులు సత్యనారాయణ, ఫ్రాంచైజ్ ఓనర్స్ విమల్, రామ్, అవినాష్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ అసోసియేషన్ నాయకులు ట్రెజరర్ వెంకటేష్, జాయింట్ సెక్రటరీ అప్పారావు, మాజీ రంజీ ప్లేయర్ రఫీ అహ్మద్ కిద్వాయ్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, RMC PD లక్ష్మణరావు, కాకినాడ కింగ్స్ హెడ్ కోచ్ LN ప్రసాద్ రెడ్డి, అసిస్టెంట్ కోచ్ సాగర్, జూనియర్ అసిస్టెంట్ కోచ్ రమేష్, కాకినాడ కింగ్స్ జట్టు క్రీడాకారులు పాల్గొన్నారు. మన కాకినాడ కింగ్స్ ఈసారి APLలో జాయిన్ అయింది, చాలా సంతోషంగా ఉందండి. మనకి భరత్ గారు క్యాప్టెన్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ ప్లేయర్. ఇది ఆయన అందరికీ తెలియంది, ఆయన కూడా చెప్పారు ఇందాక, కాకినాడలోనే పుట్టేది. ఇంకా ఈ టోర్నమెంట్ వల్ల ఈ కాకినాడ టీం జాయిన్ అవ్వడం వల్ల కాకినాడ నెక్స్ట్ టైం ఎక్కువ మంది ప్లేయర్స్ జాయిన్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈసారి కొంచెం అంత తొందరగా అయిపోయింది, నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ మందిని ఎంకరేజ్ చేసి దానివల్ల ఇంత సక్సెస్ రేట్ కనిపించింది. యాక్చువల్గా భర్త వస్తున్నాడన్న ఆతృత కూడా మాకు ఎక్కువ ఉంది. ఒక ఇండియన్ ప్లేయర్ మా గ్రౌండ్ వచ్చి ఒక 1 వీక్ స్టే చేస్తారన్నప్పటికీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. దానికి తోడు మా కమిటీ, మా ట్రెజరర్ కానీ, మా సాగర్ కానీ, మా జాయింట్ సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే ఎవరికి 1 అవర్ కూడా రెస్ట్ దొరకలేదు. కొంచెం ఎక్స్పెండిచర్ అయినా సరే ఇది సక్సెస్ చేయాలని ఒక థాట్తో నైట్ లైట్లు కానీ, ఆ గ్రౌండ్ డిజైన్ కానీ అన్నీ చాలా కష్టపడ్డాం. వీళ్ళు వచ్చే టైంకి అన్నీ ఎవ్రీథింగ్ అయిపోయి రెడీగా ఉండాలి, వాళ్ళు వచ్చి సేఫ్గా 1 వీక్ ఆడుకొని వెళ్ళిపోవాలన్న ప్లాన్లో ఉన్నాం. అది సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. అది అప్రిషియేట్ చేయాల్సింది మా భర్త గారు. ఆడాక లాస్ట్ వీక్ వెళ్ళేటప్పుడు చెప్పాలి, మాలో మిస్టేక్స్ ఏమంటే కూడా చెప్తే నెక్స్ట్ టైం ఫర్దర్గా గ్రౌండ్ ఇంకా డెవలప్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ విమలన్న, మా కాకినాడకి తీసుకొచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. సతీష్ గారికి కూడా మాకు థ్యాంక్స్ చెప్పాలి. కాకినాడలో ఈవెంట్ జరుగుతుందంటే ఆనందంగా ఉంది. చాలామంది రెగ్యులర్గా పిల్లలకి మీరు రావడం వల్ల ఇన్స్పిరేషన్ ఉంటుంది. ప్రతి వాళ్ళు మీకులాగా ఆడాలన్న తాపత్రయం ఉంటుంది. కనుక మాకు థ్యాంక్స్ టు ది ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, అందరికీ మంచి అకామిడేషన్ కానీ, నెట్స్ కానీ, ప్లేయింగ్ కండిషన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే కాకినాడ కింగ్స్ టీమ్కి హెడ్ కోచ్గా ఉన్నందుకు
అలాగే కెప్టెన్ కేఎస్ భరత్తో వర్క్ చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. టీమ్ వైజ్ చూస్తే మాకు మంచి టీం ఉంది. 7 ఆల్రౌండర్స్ ఉన్నారు, మంచి బ్యాట్స్మెన్స్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్, ఆఫ్ స్పిన్నర్స్, మంచి టీం ఫామ్ అయింది. సో మేము ప్లాన్ చేస్తున్నాము ముందర వెళ్ళడానికి. అలాగే నుంచి పెద్దలందరూ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ కింగ్స్ క్రికెట్ టీము మన కాకినాడలో ప్రాక్టీస్ చేయడం మనకి చాలా ఈ క్రికెట్ డెవలప్మెంట్ చాలా మంచి విషయం. ఈస్ట్ గోదావరి రికగ్నిషన్ చేస్తున్న ఇంత క్రికెట్ రావాలంటే మన సానదేశ్బాబు గారు ఆంధ్ర సెక్రటరీ అవ్వటం వల్ల రెగ్యులర్గా మన కాకినాడ కింగ్స్ వచ్చింది. ఈవేళ మన ఇండియన్ ప్లేయర్ ఈవేళ భరత్ గారు వచ్చి మన కాకినాడలో మన కాకినాడ కింగ్స్కి ఆడుతున్నారంటే చాలా గర్వకారణం. మన కాకినాడ నుంచి ఇంకా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ ఆడాలి. వీళ్ళందరికీ కాకినాడ కింగ్స్ బెస్ట్. ఈ ముగ్గురు లేకపోయి ఉంటే ఈరోజు రఫీ గారు, రఫీ గారు, హరీష్ అన్న అండ్ సత్యనారాయణ గారు ఈ క్యాంప్ జరిగేది కాదు. ఎందుకంటే ఇంత మంచి టోర్నమెంట్లోకి వెళ్తున్నప్పుడు మనకి ఫెసిలిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెట్స్, లైట్స్ పెట్టడం జరిగింది. ఐ డోంట్ థింక్ సో ఎనీ ఫ్రాంచైజ్ వైజాగ్లో వాడుతున్నారు, బట్ అదర్వైజ్ వాళ్ళకి ఈ ఫెసిలిటీ అయితే లేదు. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు కమ్ అండ్ ట్రైన్ ఇన్ కాకినాడ. తప్పకుండా కాకినాడకు ఒక లెగసీ ఉంది. ఆ లెగసీని మేము ముందుకు తీసుకెళ్తామని నేను చెప్తున్నాను ఫ్రమ్ కాకినాడ కింగ్స్. అండ్ ఆల్సో దేర్ ఈస్ అ క్రికెటింగ్ లెగసీ. ఇది కొమ్మిరెడ్డి గారి ఫ్యామిలీ తీసుకోవచ్చు, లేకపోతే ఏఎస్కే వర్మ గారు, అంటే నాకు తెలిసిన పేర్లు చాలామంది ఇక్కడ నుంచి చాలా గ్రేట్స్ వచ్చారు. సో కాకినాడ కింగ్స్ ఫ్రాంచైజ్ తరపు నుంచి అండ్ ప్లేయర్స్ తరపు నుంచి we will set a vision for young talent. This is our Avinash Anna kani, Sharath gar kani, ma team owners, that is what they said. Let's take cricket forward ani ఇక్కడ ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడం జరిగింది అండ్ ఇక్కడ క్యాంప్స్ పెట్టడం జరిగింది. సో మేము ఇక్కడ ట్రైన్ చేస్తూ వీ విల్ క్రియేట్ విజన్ ఫర్ లాడ్ ఆఫ్ యంగ్ టాలెంట్ అండ్ లాడ్ ఆఫ్ పొటెన్షియల్ టాలెంట్. సో మేము అందరినీ ఇన్స్పైర్ చేస్తాం అనుకుంటున్నాం డ్యూరింగ్ ద సీజన్. ఎస్, కాకినాడ కింగ్స్ వీఆర్ గోయింగ్ ఇన్ విత్ పర్పస్ అండ్ విజన్. అది మేము మా గేమ్లో కానీ లేకపోతే మా టోర్నమెంట్లో కానీ చూపించడానికి మేము శ్రీ బాల త్రిపుర సుందరి సేవా బృందం ఆధ్వర్యంలో కాకినాడలో వేయించేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం జరిగింది. కాకినాడ రామారావుపేటలో గల శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయం నుండి శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సేవా బృందం సభ్యులు మేళతాళాలతో కోలాట నృత్యాలతో కాకినాడ నగరంలో మహిళలు అంతా కలిసి ఊరేగింపుగా 196 పసుపు కుంకుమలతో పాటు వివిధ రకాల స్వీట్స్, పండ్లు, చీరలు, గాజులు, మహిళల అలంకరణ వస్తువులు ఇంటి ఆడపడుచుకు సమర్పించినట్టుగా కావిడిని సమర్పించారు. అమ్మవారికి సారెను చూపించిన అనంతరం ఆ సారెను ఒక చోట ఉంచి మరుసటి రోజున అమ్మవారికి సారెను అంతా నగరంలో గల పలు ధార్మిక సంస్థలకు అందించడంతో పాటు సేవలో పాల్గొన్న మహిళలకు, భక్తులకు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ప్రసాదంగా అందించడం జరిగిందని శ్రీ బాల త్రిపుర సుందరి సేవా బృందం అధ్యక్షురాలు కొల్లి సరోజిని తెలిపారు. శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి కుంభాభిషేకం అనంతరం ప్రతి ఏటా సారె సమర్పణ కార్యక్రమం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఉండవిల్లి వీర్రాజు చౌదరి, శ్రీనివాస రామచంద్రరావు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు, అర్చక బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మల్లిపూడి దీపిక, నగర ప్రముఖులు ఉలవల్లి పద్మ, శ్రీలతారెడ్డి, విఎస్ శిరీష, చెక్కపల్లి సరిత, అన్నతమ్ములు, అక్కచెల్లెళ్ళు సహాయ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. శుక్రవారం పెట్టేవాళ్ళం. అయితే పాడ్యం సందర్భం రావడం వల్ల, తిథి రావడం వల్ల ఈ సంవత్సరం 2వ శుక్రవారానికి అమ్మవారికి సారి సమర్పించి ఆ సారిని మనం భక్తులకి, అలాగే ఎవరైతే ఈ ఇందులో పార్టిసిపేట్ చేశారో ఆ డోనర్స్కి, అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్, డఫ్ అండ్ డమ్ పిల్లలకి ఎప్పుడు ప్రతి ఏటా ఎలాగైతే ఇచ్చేవాళ్ళమో అలాగే ఈ అమ్మవారికి ప్రసాదం కింద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఈ కార్యక్రమాన్ని నా అన్నతమ్ముడు అందరూ ఉండి చక్కగా అక్క చెల్లెలు అందరం కలిపి ఒకే కుటుంబంలో ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమ్మవారు చేయించుకుంటుంది. మేము ఈ సంవత్సరం నామమాత్రంగా పెట్టేసి అమ్మవారు కూర్చుకుందాం అనుకున్నాం, కానీ ఆవిడికి అద్భుతంగా ఆవిడ చేయించుకున్నారు. అంతా అమ్మ దయ లేనిది ఎవరూ లేము. ఆవిడ కృపాకటాలతో మమ్మల్ని ఇంత ముందుకు నడిపిస్తూ, ఇంత మాకు శక్తినిస్తూ అమ్మవారికి ఎప్పుడు పాదాభివందనాలు, అమ్మవారి పాదాల దగ్గరే మేము ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మ కృపతోనే మేము ముందుకు నడుస్తున్నాం. ఇలాగ ఈ అవకాశాన్ని ఇచ్చిన విజయ్ శర్మ గారు, అలాగే ఈవో గారు, చౌదరి గారు, వీళ్ళందరికీ కూడా, దీప్తి గారు,
అందరికీ పేరు పేరిన అలా చైర్మన్ గారు గండి బాబుజీ గారికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో కూటమి పార్టీలు కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్గా అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతుంటే అధికారులు చేసిన తప్పిదాల వల్ల ఇబ్బందులు పడవలసి వస్తోందని బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు ఆవేదన వ్యక్తం చేశారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కరపత్రంపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో లేకపోవడంపై ఆయన అధికారులపై అసహనం చెందారు. దీనిపై పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ శాఖ రిలీజ్ చేసిన కరపత్రంపై మోడీ ఫోటో లేకపోవడం బాధాకరమని, వెంటనే సరిచేసి మళ్లీ కరపత్రం విడుదల చేయాలని గండి కొండలరావు కోరారు. భారీ వృద్ధి రేటుని నమోదు చేసుకుంటూ ఆ సంపదని నరేంద్ర మోడీ గారు సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలని అమలు చేయగలుగుతున్నాయి. ఈ కూటమి ఇలాగే ఉండాలని, ఈ అధికారులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొద్దిగా కూటమిలో ఇబ్బందులు కలుగుతున్నాయి. మీరు చూశారు, ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన పాంప్లెట్ వచ్చిన రైతులకు అది ఇస్తున్నారు. దీనిలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అని పెట్టి నరేంద్ర మోడీ గారి ఫోటో లేకపోవడం, ఇది సవరించాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఈ కూటమి ఇలాగే ఈ రాష్ట్రాన్ని సంక్షేమం వైపు తీసుకెళ్లాలని, సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా మీరు చూశారు. రాష్ట్రంలో ఒక్క సంవత్సరంలోనే 5 సంవత్సరాలుగా గుంతలు పడిన రోడ్లన్నింటినీ పూడ్చడం జరిగింది. మరింత ముందుకు తీసుకెళ్తారని. 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన క్రిస్టియన్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు వేలాది సంఖ్యలో దైవ సేవకులకు తయారు చేసి వారి ద్వారా లక్షలాది మందికి దైవ వర్తమానం అందించడం యేసుక్రీస్తు ప్రభు దైవాశీసులు అని సిటీసీ వ్యవస్థాపకులు డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం రాయుడుపాలెంలో గల సిటీసీ చర్చ్లో క్రిస్టియన్ ట్రైనింగ్ సెంటర్ రూబీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సిఓసి అధ్యక్షులు సంఘ కాపరి స్టీఫెన్ ఆనంద్ అధ్యక్షత వహించగా సిటీసీ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో గత 40 సంవత్సరాలుగా క్రిస్టియన్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా దైవ సేవకులుగా పనిచేస్తున్న పలువురు సంఘ కాపర్లు విజయ్ కుమార్, ఇమాన్యుయల్, జాన్ దాసు, ప్రేమానందం, డేవిడ్ రాజు, రాజారత్నంలు పాల్గొని సిటీసీ ద్వారా వారి జీవితాల్లో అద్భుతాలు, అనుభవాలను పంచుకున్నారు. అనంతరం సిటీసీ ద్వారా దైవ సేవకులుగా తయారైన వారిని డాక్టర్ ఎంఎస్ విలియమ్స్, స్టీఫెన్ ఆనంద్ల చేతుల మీదుగా శాలువాలు కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సిటీసీ వ్యవస్థాపకులు డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సంఘ కాపరి ప్రశాంతి, పెద్ద సంఖ్యలో దైవ సేవకులు పాల్గొన్నారు.
అలాగే రోషేఖర్ వీరందరినీ కలుసుకోవడం, వారితో మాట్లాడడం, వారి ప్రార్థన చేయడం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫ్లెక్సీని చించిన దోషులకు కఠినంగా శిక్షించాలని కాకినాడ జిల్లా బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నారాయణరావు డిమాండ్ చేశారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ క్యాన్సర్ హాస్పిటల్ వద్ద బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై బీజేపీ ట్రెజరర్ పైడ రవీంద్ర, మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నారాయణరావు, కాలా ధనరాజు, పార్దు, ఓలేటి రాము, కె నాగేశ్వరరావు, చిన్నప్పాజీ, సురేష్లు సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సర్పవరం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆచార్యులు, హెడ్ కానిస్టేబుల్ అరుణ్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఫోటోలు తీసుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నారాయణరావు మాట్లాడుతూ, నగరంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని, దీనిపై సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని చెప్పారు. జిల్లా మీడియా ప్రతినిధిని. గత 5 నెలలుగా క్యాన్సర్ హాస్పిటల్ సెంటర్ వద్ద ప్రైవేట్ ప్రాపర్టీ పక్కన మోడీ గారి నిమిత్తం, మా నాయకుల నిమిత్తం మేము ఫ్లెక్స్ పెట్టడం జరిగింది. అది గత 5 నెలల నుంచి అది అక్కడే ఉంది స్థిరస్థగా. కాకపోతే నిన్న పొద్దున్న మేము ఇలా వెళ్తూ చూస్తే ఫ్లెక్స్ లేదు. ఆ పోస్టులు తర్వాత ఆ ఫ్లెక్స్ చూస్తే గోడ పక్కన చింపిస్తుంది. దీని నిమిత్తం మేము సర్పవరం స్టేషన్లోని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు మరియు కానిస్టేబుల్ వచ్చి ఎంక్వైరీ చేసి దీని మీద తగిన యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సూచనల మేరకు సామాజిక బృందం ఆధ్వర్యంలో పిఠాపురం మండలం కందరాడలో ఉపాధి శ్రామికుల 100 రోజుల పని దినాలను సద్వినియోగం చేసుకోవడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 94 రకాల పనుల గురించి, గ్రామ నమూనా గురించి వివరించారు. ఉపాధి శ్రామికుల ప్రతి ఒక్క కుటుంబానికి 100 రోజుల పని దినాలు కల్పించారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జనసేన నాయకులు పిల్లా శివశంకర్ కోరారు. పండ్ల తోటలకు ఉపాధి హామీ పథకం అనుసంధానం చేశారని, పండ్ల రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కన్నాబతుల కామేశ్వరరావు తెలిపారు. అనంతరం గ్రామంలో పెద్ద ఎత్తున ఉపాధి శ్రామికుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్, బీజేపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు, గ్రామ సర్పంచ్ సైతన భారతి వరప్రసాద్, తెలుగుదేశం నాయకులు పిల్లా సురేష్, పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. మరి గ్రామంలో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాన్ని మరింత విస్తృతంగా గ్రామాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా మేము గ్రామంలోకి వచ్చి మరి గ్రామాన్ని అంతటిని కూడా నలుమూలల పరిశీలన చేసి గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కలిసి ఈ యొక్క ప్రోగ్రాం కోసం వివరణ ఇచ్చి మరి ఒక రోజు అనేది ఫిక్స్ చేసి మరి ఆ రోజు గ్రామసభ, బహిరంగ గ్రామసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పిఆర్ ఏదైతే ఉందో ఆ పనుల జాబితాను అందరిలో కూడా జనాలకి తెలియజేయడం, మరి జనాల్లోంచి అవగాహన కల్పించడం. అదేవిధంగా ఈరోజు వేతన రేటు 307 రూపాయలు రావాలి అంటే ఏ విధంగా పనిచేయాలి, ఆ విధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ఉపాధి శ్రామికులందరికీ కూడా అవగాహన చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు పిఠాపురం మండలంలోని కందరాడ అనే గ్రామ పంచాయతీలో మరి ఈ యొక్క ఐఈసీ యాక్టివిటీస్ అనేది చేయడం జరిగింది. అందులో భాగంగా గ్రామస్తులందరి సమక్షంలో మరి బహిరంగ గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పిఆర్ఏ మ్యాప్ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో అందరికీ అవగాహన చేస్తూ కాకినాడ దూసలపూడి వారి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ భోగి గణపతి పీఠంలో 99వ శ్రీవారి జపయజ్ఞ పారాయణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పీఠంను వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. తెల్లవారుజాము నుండి శ్రీ భోగి గణపతి పీఠంలో శ్రీవారికి పంచామృతాలు, వివిధ రకాల పండ్ల రసాలతో స్వామివారికి భక్తులు వారి స్వహస్తాలతో అభిషేకం శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ శ్రీ భోగి గణపతి స్వామివారికి కాంస్య కవచ యజ్ఞం పురస్కరించుకొని 108 వారాల పాటు శ్రీవారి పాదాలకు జపయజ్ఞ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించి అక్టోబర్ 5వ తేదీన తిరుమల తిరుపతి బస్ యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఈ నెల 27వ తేదీ నుండి భోగి గణపతి పీఠంలో 43వ గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించి అష్టగణపతులను పూజించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు కాలజ్ఞాన సహితంగా లోక కళ్యాణార్థంగా స్వయంభువుగా వెలిసినటువంటి శ్రీ భోగి గణపతి స్వామి వారి యొక్క దారు విగ్రహానికి పంచలోహాల తాపడంతో కాంస కవచ యజ్ఞాన్ని 2 సంవత్సరాల కిందట చేపట్టడం జరిగింది. ఆ సందర్భంగా తిరుమల తిరుపతికి పాదయాత్ర పూర్తి చేసుకుని శ్రీవారి యొక్క పాదాలు ఇక్కడ ప్రతిష్ఠితమయ్యాయి. ఈ శుభ సందర్భంగా 108 వారాల పాటు శ్రీవారి పాదపూజ కార్యక్రమాల్ని శ్రీవారి భక్తులు పిండి దీపాలతోటి ఈ కార్యక్రమాల్ని
గోవిందనామ సంకీర్తనతో శ్రీకరం, శుభప్రదం, జయప్రదం, మంగళకరంగా చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా 108 వారాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 5వ తారీఖున తిరుమల తిరుపతికి ఇక్కడ నుంచి బస్సు యాత్ర జరుగుతుంది. తద్వారా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఇక్కడ కోల సంబరం, శ్రీదేవి భూదేవి సమేత దివ్య కళ్యాణ ఉత్సవం, భారీ అన్న సమారాధన కార్యక్రమాలు జరుగుతాయి. ఈలోగా ఈ ఆగస్టు 27వ తేదీన ఈ విశ్వావసు నామ సంవత్సర భాద్రపద మాస శుక్లపక్ష వినాయక చవితి సందర్భంగా 43వ గణపతి నవరాత్రులు జరుగుతాయి. గణపతి ఆరాధకులతో గణపతి నవరాత్రి దీక్షలు చేపట్టి ఈ కార్యక్రమాలను అష్టగణపతి ఆరాధనగా పూర్తి చేయడం జరుగుతుంది. ప్రతి శనివారం కూడా సుప్రభాత వేళలో ఈ కార్యక్రమాలు శుభప్రదమవుతా ఉన్నాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడా సుప్రభాత వేళలో 4 గంటలకు భోగి గణపతి పీఠం తలుపులు తెరిచి ఉంటాయి. శ్రీ లలితాదేవి మాతకు కుంకుమార్చన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద జిల్లాలో 1,15,203 మంది రైతులకు లబ్ధి. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. శంకర్ మఠం అభివృద్ధికి కృషి చేస్తా. సిటీ ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. అట్టహాసంగా ప్రారంభమైన 15వ హాకీ జూనియర్ మహిళా హాకీ ఛాంపియన్షిప్ పోటీలు. ఉత్సాహంగా పాల్గొన్న 30 జట్టు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భవనాల ఆస్తి పన్ను వసూలుపై దృష్టి సారించాలి. కార్పొరేషన్ అధికారులకు మున్సిపల్ శాఖ రాష్ట్ర కార్యదర్శి సురేష్ ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.